హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ నాగేంద్ర. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం కావాలంటే మన ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నేను ఈరోజు చెప్పబోయేది ఏంటంటే, ఈ టైటిల్లో పెట్టిన విధంగా నేను ఈ 20 డేస్లో ఏ విధంగా ప్రాఫిట్ బుక్ చేశాను, అది ఎలా ఏ స్టాక్స్ ఇన్వెస్ట్ చేశానో చెప్పడానికి అయితే మీ ముందుకు అయితే వచ్చేసాను. ఓకే, నేను చేసిన ఇన్వెస్ట్మెంట్స్ ఏంటో చూద్దాం. నేను ఫస్ట్ ఇన్వెస్ట్ చేసిన స్టాక్ వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంక్ అండి. మీరు చూడవచ్చు. నేను ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తున్నానని మీకు ఈ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. ఆ వీడియోలో చెప్పిన విధంగానే ఈ స్టాక్లో అయితే ఇక్కడైతే ఇన్వెస్ట్ చేసి దీంట్లో నేను 4% వరకు ప్రాఫిట్ అయితే బుక్ చేయడం జరిగింది. నేను బుక్ చేసుకున్న తర్వాత స్టాక్ అనేది మళ్ళీ కరెక్ట్ అయ్యి మళ్ళీ ఆల్ టైమ్ హై వద్దకు వెళ్ళింది. అయినా కానీ మనకి ఈ స్టాక్లో కావాల్సింది 4% వరకు మాత్రమే కాబట్టి టార్గెట్. దీంట్లో అయితే ప్రాఫిట్ బుక్ చేసుకొని నేను ఆ డబ్బుని వేరే స్టాక్లో అయితే ఇన్వెస్ట్ చేయడం జరిగింది. నేను ఎప్పుడైతే ప్రాఫిట్ బుక్ చేసుకున్నానో ఆ తర్వాత స్టాక్ అనేది 5% చూడొచ్చు. మీకు 8% వరకు అప్ మూవ్ ఇచ్చింది. కానీ ఎప్పుడు కూడా మనం ట్రేడింగ్లో మన యొక్క ఒక రూల్స్కి స్టిక్ అయి ఉండాలి. మనకి ఎంతైతే ప్రాఫిట్ వస్తుందో అప్పుడు వాటిలో స్టాక్స్లో అయితే ఎగ్జిట్ అవ్వాలి. ఓకేనా? నేను ఇన్వెస్ట్ చేసిన సెకండ్ స్టాక్ వచ్చేసి యాక్సిస్ బ్యాంక్ అండి. చూడొచ్చు మీరు. నేను ఈ స్టాక్ని ఈ లెవెల్ అయితే పర్చేస్ చేయడం జరిగింది. ఇక్కడ వరకు అయితే ప్రాఫిట్స్ అయితే తీసుకున్నాను. కానీ ఈ స్టాక్లో నేనైతే ఎగ్జిట్ అయితే అవ్వలేదు. ఎందుకంటే ఈ స్టాక్ అనేది ఇంకా పెరగడానికి పొటెన్షియల్ ఉంది కాబట్టి ఈ స్టాక్ ఇంకా పెరుగుతుందని భావించి నేను ఈ స్టాక్లో అయితే ప్రాఫిట్స్ని అయితే ట్రయల్ చేస్తున్నాను. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నా స్టాప్ లాస్ అనేది ట్రయల్ చేస్తున్నాను. ఈ స్టాక్ని ఇంకా హోల్డ్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఐసిఐసిఐ బ్యాంక్ అనేది ఇంకా ఆల్ టైమ్ హై వద్ద నుంచి ఇంకా ఎక్కువ పెరిగింది. కానీ యాక్సిస్ బ్యాంక్ అనేది పెరగలేదు. అందువల్ల ఈ స్టాక్ కూడా ఇంకా పెరుగుతుందని భావిస్తున్నాను. అందువల్ల దీంట్లో అయితే ఇంకా నేను ప్రాఫిట్ బుక్ చేయలేదు. మీరు చూడొచ్చు. నేను ఇన్వెస్ట్ చేసిన థర్డ్ స్టాక్ వచ్చేసి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ అండి. నేను ఈ స్టాక్ని ఈ లెవెల్ అయితే ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 5% వరకు ప్రాఫిట్స్ అయితే బుక్ చేశాను. నేను బుక్ చేసిన తర్వాత స్టాక్ అనేది చూడు ఏ విధంగా కరెక్ట్ అయిందో. ఇది ఇంతవరకు కరెక్ట్ అయింది. ఎప్పుడైతే మనం ప్రాఫిట్ తీసుకొని ఎగ్జిట్ అవుతామో అప్పుడు మనకి ఎలాంటి బాధ ఉండదు. మనం అయితే రూల్స్కి కట్టుబడి ఉండాలి ట్రేడింగ్లో. నేను ఇన్వెస్ట్ చేసిన ఫోర్త్ స్టాక్ వచ్చేసి టైటాన్ అండి. చూడొచ్చు. నేను ఈ స్టాక్ని కూడా ఈ లెవెల్ అయితే ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 5% వరకు ప్రాఫిట్ అయితే బుక్ చేసుకున్నాను. ఆ తర్వాత ఈ స్టాక్ కూడా ఇంకా పెరగడానికి పొటెన్షియల్ ఉన్నా కానీ నేను నా 5% వరకు ప్రాఫిట్ అయితే తీసుకొని బయటకు వచ్చేసాను. నేను ప్రతి ఒక్క స్టాక్లో 4% నుంచి 5% వరకు ప్రాఫిట్స్ తీసుకోవడానికి కారణం ఏంటంటే, నేను ఇన్వెస్ట్ చేసే స్టాక్స్ అన్నీ కూడా లార్జ్ క్యాప్ స్టాక్స్ అండి. అంటే చాలా పెద్ద కంపెనీలు. వాటి యొక్క మార్కెట్ క్యాప్లు వచ్చేసి 1,00,000 కోట్లు అలా పైనే ఉంటాయి కాబట్టి నేను వాటిలో 5% మాత్రమే తీసుకుంటాను. ఎందుకంటే అవి 5% పెరిగిన తర్వాత ఆ స్టాక్స్ అనేవి కన్సాలిడేషన్ కరెక్ట్ అవ్వడం జరుగుతుంది. చూడవచ్చు మీరు. ఈ స్టాక్ అనేది ఇక్కడ వరకు 5% వరకు పెరిగింది. ఆ తర్వాత చూడొచ్చు స్టాక్ అనేది కన్సాలిడేషన్ అవుతుంది, మళ్ళీ బ్రేక్అవుట్ వస్తుంది. మనం ఈ గ్యాప్లో ఏంటంటే అంతవరకు బుక్ చేసుకున్న ప్రాఫిట్స్ని మరలా వేరే మూమెంటం ఉన్న స్టాక్స్ ఇన్వెస్ట్ చేయడం వల్ల మనం మంచిగా ప్రాఫిట్స్ ఇంకా గెయిన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అందువల్ల నేను 5% వరకు మాత్రమే ప్రాఫిట్ తీసుకుంటాను. నేను ఏవైతే ప్రాఫిట్స్ బుక్ చేశానో అవి స్క్రీన్ షాట్లో పెడతాను, మీరు చూడవచ్చు. నేను ప్రాఫిట్ బుక్ చేసిన ఇంకో స్టాక్ వచ్చేసి లారస్ ల్యాబ్స్ అండి. చూడొచ్చు మీరు. నేను ఈ స్టాక్ని కూడా ఈ లెవెల్ అయితే పర్చేజ్ చేసి ఇక్కడైతే ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను. నేను ప్రాఫిట్ బుక్ చేసుకున్న తర్వాత ఈ స్టాక్ కూడా మనకి ఇంకా చాలా మంచి మూమెంటం ఇచ్చింది. కానీ నేను 5% వరకు మాత్రమే ప్రాఫిట్ అయితే బుక్ చేసుకున్నాను. ఆ తర్వాత చూడొచ్చు మళ్ళీ మనం ఎక్కడైతే పర్చేజ్ చేసాం అది మళ్ళీ అదే లెవెల్కి అయితే ఈ స్టాక్ అయితే రావడం జరిగింది. ఓకే, ఈ మంత్లో నేను ఎంత ప్రాఫిట్ బుక్ చేసుకున్నానో మీకు అయితే చూపిస్తాను. నా యొక్క 2 అకౌంట్లో నేనైతే స్టాక్స్ అండ్ ట్రేడింగ్ కోసం 2 అకౌంట్స్ని అయితే
ఎక్కువగా యూజ్ చేస్తానండి. అవి వచ్చేసి ఒకటి వచ్చేసి ఏంజల్ 1, 2 వచ్చేసి దన్ను. నేను ఈ 28లో స్వింగ్ అండ్ పొజిషనల్ ట్రేడింగ్ మాత్రమే చేస్తాను. ఇంట్రాడే అప్పుడప్పుడు చేస్తాను. నేను స్టూడెంట్ని కాబట్టి నాకు మోస్ట్లీ టైం ఉండదు. అందుకే నేను స్వింగ్ అండ్ పొజిషనల్ ట్రేడింగ్ చేస్తాను. నేను ఫస్ట్ నా దన్లో నా యొక్క P&L చూపిస్తాను. ఈ దన్ అకౌంట్లో నేను ఇంకా యాక్సిస్ బ్యాంక్లో ఇంకా స్టాక్స్ అనేవి ఇంకా హోల్డే చేస్తున్నాను. దీంట్లో నాకు 5K వరకు ప్రాఫిట్ ఉంది. ఇంకా నేను వేరే స్టాక్లో కూడా ప్రాఫిట్స్ అయితే హోల్డ్ చేస్తున్నాను. నేను ఈ మంత్ యొక్క నా P&L చూపిస్తాను. చూడొచ్చు, నేను ఈ సెప్టెంబర్ మంత్లో నేను ఈ అకౌంట్లో 5K వరకు ప్రాఫిట్ బుక్ చేశాను. ఇంకా బుక్ చేయని ప్రాఫిట్ వచ్చేసి 7,000 ఉంది. గత 5 మంత్స్గా నేను ప్రాఫిట్లోనే ఉన్నాను స్వింగ్ ట్రేడింగ్లో. చూడొచ్చు, నేను బుక్ చేసిన ప్రాఫిట్ వచ్చేసి 5K, ఇంకా నేను బుక్ చేసిన ప్రాఫిట్ వచ్చేసి 7K వరకు ఉంది. ఇంకా ఈ ప్రాఫిట్స్ అనేవి పెరగడానికి కూడా ఆస్కారం ఉంది. దీని యొక్క ఫుల్ వీడియో వచ్చేసి నేను ఈ మంత్ ఎండింగ్లో చేస్తాను. నేను యూజ్ చేసిన సెకండ్ అకౌంట్ వచ్చేసి ఏంజల్ 1 అండి. దీంట్లో చూడొచ్చు మీరు. దీంట్లో నేను 9,000 వరకు ప్రాఫిట్ బుక్ చేశాను. ఇది సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 20 వరకు నేను బుక్ చేసిన ప్రాఫిట్స్ అండి ఇవి. చూడొచ్చు మీరు. ఇదేనండి ఈ వీడియో. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.